హాయ్ అండి, అందరికీ నమస్తే. ఇప్పుడు పాలకూరతో ఉప్మా చేసుకుందాం. దానికి కావాల్సిన పదార్థాలు అవి చూద్దాము. ఉప్మా రవ్వ చాలా చాలా టేస్టీగా ఉంటుంది. షుగర్ వాళ్ళకి ఎంతో మంచిది. పాలకూర, తాలింపులు, పచ్చెనపప్పు, జీలకర్ర, ఆవాలు, ఉల్లిపాయ ముక్కలు, టమాటా, పచ్చెనపప్పు, జీలకర్ర, ఉప్మా రవ్వ. ఇప్పుడు బాండీ పెట్టుకుని ఆయిల్ పోసుకుని ఈ తాలింపులన్నీ వేపుకోవాలి. ఆవాలు, పచ్చెనపప్పు, జీలకర్ర అన్నీ వేసుకుని ఫ్రై అవనివ్వాలి. కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, టమాటా, అల్లం అన్నీ ఫ్రై చేసుకోవాలి. పాలకూర కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇలా తాలింపులన్నీ ఫ్రై అవనిస్తూ అల్లం ముక్కలు, నేను స్వీట్ కార్న్ కూడా వేసుకున్నాను ఇందులో. చాలా చాలా బాగుంటుంది. కరివేపాకు, ఆనియన్స్, ఉల్లిపాయ ముక్కలు, కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, టమాటా, కట్ చేసుకున్న టమాటా ముక్కలు ఫ్రై అవనివ్వాలి. పాలకూర చాలా మంచిది, ఐరన్ ఉంటుంది. షుగర్ ఉన్న వాళ్ళకి నీరసం రాకుండా ఉంటుంది ఈ ఉప్మా ఇలా చేసుకుని తింటే. కొంచెం స్వీట్ కార్న్ కూడా వేసాను. పాలకూర ఫ్రై అవుతుంది కదా, ఇప్పుడు కొంచెం పసుపు, కొంచెం ఉప్పు, కొద్దిగా కారం కూడా వేస్తున్నాను. టేస్ట్ చాలా బాగుంటుంది. ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత 1 కప్పు ఉప్మా రవ్వకి 2 కప్పులు వాటర్ పోసుకోవాలి. ఇవి కొంచెం ఇలా వాటర్లో ఉడకనిచ్చిన తర్వాత ఉప్మా రవ్వ కూడా ఇందులో వేసేసుకోవాలి. కొంచెం వాటర్ మరిగిన తర్వాత ఈ ఉప్మా రవ్వ వేస్తున్నాను. ఉప్పు టేస్ట్కి సరిపడగా వేసుకుని ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసుకోవచ్చు. స్వీట్ కార్న్, పాలకూర ఇవన్నీ వేసాం కదా, ఉప్మా చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. వేడివేడిగా తినేస్తే ఇంకా బాగుంటుంది. రైతా కూడా బాగుంటుంది ఇందులోకి. నార్మల్ పెరుగు వేసుకున్న బాగుంటుంది. ఇప్పుడు మూత పెట్టేస్తున్నాం కుక్కరు. 2 విజిల్ వచ్చిన తర్వాత కట్టేసుకుంటే ఇలా మొత్తం మగ్గిపోతుంది. అసలు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా ట్రై చేయండి. ఆకుకూరలు వేసుకొని తింటే ఐరన్ పోషకాలన్నీ అందుతాయి. షుగర్ ఉన్న వాళ్ళకి నీరసం రాకుండా ఉంటుంది. ఎంతో సింపుల్గా, ఈజీగా, ఎంతో టేస్టీగా. ఇప్పుడు కొంచెం పెరుగు వేసుకొని తిందాము. చూడండి, చూస్తుంటేనే నోరు